నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. టీజేఏసీ తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడికి అనుమతి ఇవ్వకుండా అక్రమ అరెస్టులు, బైండోవర్లను నిరసిస్తూ శనివారం తెలంగాణ బంద్ నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం తెలంగాణ వాదులు బంద్ ను సక్సెస్ చేయాలని టీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేశారు. మరి అక్రమ అరెస్టులకు నిరసనగా తెలంగాణ మొత్తం బంద్ చేయాలని ఆలోచనతో వారు పిలుపునిచ్చినారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి విద్యా సంస్థలు కానీ, వ్యాపార వర్గాలు కానీ, మరి ఇతర తెలంగాణ వాదులు కానీ మరి బంద్కు సహకరించి మరి మీరందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని రేపటి యొక్క బంద్ను విజయవంతం చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిరసన కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా మరి విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి నేను మీ అందరూ కూడా నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. టీజేఏసీ తలపెట్టిన చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్లకుండా టీఆర్ఎస్ విద్యార్థి జేఏసీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని టీఆర్ఎస్ నేతలు అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమాన్ని అణిచివేయడానికి కొరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా ఉద్యమకారులు, తెలంగాణ విద్యార్థి సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విషయం మీకు ఇప్పటివరకే టీవీలలో, పేపర్లలో చూసే ఉంటారు. మరి ఈ ఉద్యమాన్ని ఎప్పటివరకైతే మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తుంటారో అంత ఉధృతంగా ఉప్పెనలాగా పొంగుతుందే తప్ప ఇది ఎప్పుడు తగ్గిపోదనే విషయం కిరణ్ కుమార్ రెడ్డి తెలుసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. ఇక్కడ ఆపినా కూడా అక్కడ ఉద్యమం ఆగలేదు. మేము ఏదైతే లక్ష్యం అనుకున్నామో ఆ లక్ష్యం 100% రీచ్ అయినాం. దానికి కారణం ఏంటంటే ఇలా ముఖ్యమంత్రి కానీ, స్పీకర్ కానీ వాళ్ళు దొంగసాటిన అసెంబ్లీకి వచ్చారు. అంటే వాళ్ళకి దమ్ముంటే ప్రజల ముందుకు రావాల్సినటువంటి వాళ్ళు ఇలా ఏం తెలియకుండా మరి వాళ్ళు వచ్చింది కాబట్టి మన దెబ్బేందో వాళ్ళకి తెలిసింది. ముఖ్యంగా ఏంటంటే మన జిల్లాలో మాత్రం ఏది బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత దీనికి అందరికీ కూడా ఇలా ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు ఏదైతే ఉన్నారో శ్రీధర్ బాబు గారు, ఈ అక్రమ అరెస్టులకు ఆయనే కారణం. ఇలా మంత్రి అయి ఉండి, ముఖ్యమంత్రికి దగ్గర అయి ఉండి మరి ఇలా ప్రజల కోరిక మేరకు ఇలా ఆయన మరి ఆ అసెంబ్లీలో కూడా మనకు ముట్టడిచ్చేటువంటి అవకాశం, అనుమతించాల్సినటువంటి బాధ్యత శ్రీధర్ బాబు గారి పైన ఉండే మరి ఆయన ఆ బాధ్యతను విస్మరించి ఇలా మరి ఆయన ఎన్ని రోజులు పోలీసు కాపలతోటి ఇవాళ మరి ఆయన నియోజకవర్గాలు కానీ జిల్లాలో తిరుగుతాడో మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పోలీసులను పక్క పెట్టుకుని నువ్వు ఒక్కరు మీ కార్రా ఈ రాజీవ్ రహదారిలో నువ్వు ఎక్కడ అడుగు పెడతావో మేము చూస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అక్రమ అరెస్టులు, ఈ బైండ్ ఓవర్లతోని నిజంగా తెలంగాణ ప్రజలను బ్యాన్ చేసినా ఇలా తెలంగాణ ప్రజల విజయం సాధించారు. నిజంగా ఒక పక్క చూసినట్టయితే తెలంగాణ అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నడుబొడ్డున ఏదైతే జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చెలో అసెంబ్లీ ఇలా సక్సెస్ పూర్వకంగా నిజంగా భారతదేశం అంతటికీ పాకిపోయింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మేలే చేసింది. ఇకనైనా కళ్ళు తెరిచి భారతదేశ ప్రభుత్వం ఇక కళ్ళు తెరిచి చూడవలసిన అవసరం ఆసన్నమైంది. శాసనసభ ఆవరణలో ఒక ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. దీనికి చెలో అసెంబ్లీ విజయవంతం అయిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏం లేదు. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఉద్యమం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. ప్రపంచ చరిత్రలో ఇటువంటి ఉద్యమాలు జరుగుతున్నాయి. అది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం ఈ ఉధృతను ఇప్పటికైనా గుర్తించి ఈ భారత ప్రభుత్వం గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేయాలని కోరుతూ, అలాగే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి తీసుకురావాలన్నటువంటి దద్దమైనటువంటి ఈ రాష్ట్ర మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబును హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా మీరు ఆంధ్ర సర్కారుకు వత్తాసు పాడుకుంటూ మీరు పదవులు పొందుతున్నారు కాబట్టి రానున్న స్థానిక సంస్థ ఎన్నికలైనా కావచ్చు, ఏ ఎన్నికలైనా కావచ్చు, మీరు తెలంగాణ 10 జిల్లాలో ఎక్కడ అడుగుపెట్టకుండా తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రం కొరకై పోరాడుతున్న ప్రతి ఒక్క విద్యార్థి అందరూ కూడా అమరులైన 1100 విద్యార్థులు అమరైనా కూడా మీకు సిగ్గు శరం లేకుండా మీరు పదవులు పట్టుకుని ఎలాడుతున్నారు కాబట్టి సీమాంత తొత్తుల బూట్ల నాకుడు మానేసి ఇప్పటికి 3 రోజులు ఈ పోలీస్ స్టేషన్లో ఉండబట్టి 3 రోజులు కాదు 30 రోజులు పోలీస్ స్టేషన్లో కూడా తెలంగాణ ఆకాంక్ష మేరకు మేము ప్రతి ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని తెలంగాణ రాష్ట్రాన్ని కోరడానికి ఈ ప్రజలందరూ కోరుతున్నారని, అందుకోసం ఈ అసెంబ్లీ ముట్టడి విజయవంతం చేసిరని ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి తెలంగాణ రావడానికి ప్రయత్నం చేయాలని ఈ మంత్రులు కానీ, సీఎం కానీ తప్పనిసరి తెలంగాణ కోసం పోరాడాలని కోరుతున్నాం. జై తెలంగాణ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా 2 రోజులుగా వర్షాలు కురుస్తూనే
నిన్న మొన్నటి వరకు 48 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోవడంతో జనం ఉల్లాసంగా గడుపుతున్నారు. శనివారం కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సుల్తానాబాద్ మండలం కనుకుల నుండి చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లిన మైలారం నారాయణ, కాండూరి వాసు, అలాగే టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్ రెడ్డిలను గోల్కొండ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు చెప్పారు. అలాగే ఓదెల మండలం హరిపురం గ్రామానికి చెందిన కాసారపు ఐలయ్య, మధు, శివకుమార్, దామోదర్లను చికట్పల్లి స్టేషన్ కు తరలించారు. బీజేవైఎం సుల్తానాబాద్ మండల శాఖ ఉపాధ్యక్షులుగా నాగరాజు, తిరుపతి, చందు, ప్రధాన కార్యదర్శులుగా ఊటూరి అభిలాష్ శర్మ, పొన్నం శ్రీనివాస్, కార్యదర్శిగా సదానందం, శ్రీనివాస్, శ్రవణ్, సతీష్, ప్రచార కార్యదర్శిగా ప్రభాకర్, నాంపల్లి శ్రీధర్, కోశాధికారిగా రామారావు, మండల కార్యవర్గ సభ్యులుగా 16 మందిని నియమించినట్లు బీజేవైఎం మండల శాఖ అధ్యక్షుడు చాతరాజు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.